ఎర్రచందనానికి చాలా డిమాండ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరులో దీని స్మగ్లింగ్ ఎక్కువగా ఉంటుంది. తమిళనాడులోని ఎర్రచందనం స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతుంది. చాలామంది సామాన్యులకు ఈ చెట్టుకు ఎందుకు అంత డిమాండ్ అనే ప్రశ్న వస్తూనే ఉంటుంది. అసలు ఎర్రచందనం చెట్టులో ఏముంది? ఎందుకు స్మగ్లింగ్ చేస్తున్నారు? ఎర్రచందనం అంత ఖరీదా? ఇలా ఎన్నో సమాధానాలు లేని ప్రశ్నలు ఉన్నాయి. ఈ చెట్టు మధ్య భాగం రక్తంలో కనిపించడంతో పాటు ఔషధ ప్రయోజనాలను కలిగి ఉండడం వల్ల దీనిని ఎర్రచందనం లేదా గంధపు చెట్టు అంటారు. ఎర్రచందనంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఔషధాల్లో ఉపయోగిస్తారు. విదేశాల్లో దీనికి డిమాండ్ భారీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. పర్వత అడవుల్లో సహజంగా పెరిగే ఎర్రచందనం చెట్లు 4-5 సంవత్సరాల్లో 30 అడుగుల ఎత్తుకు పెరుగుతాయి. కానీ చెట్టు పూర్తిగా పరిపక్వం చెందడానికి 20 సంవత్సరాల వరకు పడుతుంది. చాలామంది స్మగ్లర్లు వీటిని నరికేస్తూ విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. తిరుపతి కొండలు రాయలసీమ ప్రాంతాల్లో ఉంటాయి. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ ఎక్కువగా ఉంటుంది. ఎర్రచందనం ఆరోగ్య ప్రయోజనాలు. ఎర్రచందనం చెట్లు చాలా వ్యాధులకు నివారణగా పనిచేస్తాయి. చర్మ వ్యాధులు, మధుమేహం, కీళ్ల నొప్పులు, విషకాటు, బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్కు చికిత్స చేయడానికి సిద్ధ వైద్యంలో ఉపయోగిస్తారు. ఇది మాత్రమే కాదు, దీనితో అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఫేషియల్ బ్యూటిఫికేషన్. బాడీ స్కిన్ కలర్ మారడం, ఎరుపు రంగుగా మారడం, అందంగా అయ్యేందుకు తయారు చేసే ఉత్పత్తుల్లో ఎర్రచందనం వాడతారు. కలర్ రీప్లేస్మెంట్ ట్రీట్మెంట్లలో గంధపు చెట్లు బెరడులో ఉండే టెరోస్టిల్ బీన్స్, సిటోస్టెరాల్, మిథైల్ అంగోలేనేట్ వంటి రసాయనాలు అత్యంత ప్రభావవంతమైనవి. ఇది కాస్మెటిక్ ఉత్పత్తుల్లో కూడా గొప్ప ఫలితాలను ఇస్తుంది. పురుషుల నపుంసకత్వానికి ఇది అద్భుతమైన ఔషధం. గంధపు చెట్టు రసాయన సమ్మేళనాలు నపుంసకత్వానికి మందు. వయాగ్రా తయారీలో బాగా ఉపయోగపడతాయి. అందం, పురుషత్వానికి సంబంధించిన పరిష్కారాలన్నీ చాలా ఖర్చుతో కూడుకున్నవి. ఎర్రచందనం చెట్టు వల్ల మనుషులకు ఎన్నో లాభాలు ఉన్నాయి. అందుకే ఈ చెట్టును అక్రమంగా తరలించి విదేశాలకు విరివిరిగా విక్రయిస్తున్నారు. అణు రియాక్టర్లు, అణు ఆయుధాల నుండి వచ్చే రేడియేషన్ను నిరోధించే శక్తి ప్రపంచంలో ఈ రెడ్ శాండల్వుడ్ చెట్లకు మాత్రమే ఉందని పరిశోధకులు కనుగొన్నారు. అలానే చైనాలో అణు రేడియేషన్ బయటకు రాకుండా నిరోధించడానికి అణు రియాక్టర్ల రక్షణలో ఈ చెట్లను ఉపయోగిస్తున్నారు. ఎర్రచందన చెక్కలు ఫర్నిచర్ తయారీకి ఉపయోగపడతాయి. ఇవి చాలా కాస్ట్లీ. సంగీత వాయిద్యాలు, క్రీడా వస్తువులు కూడా తయారు చేసేందుకు వాడతారు. ఈ కలపను కీటకాలు తినవు, మన్నిక గలవి. గంధపు చెట్లు వేడిని తగ్గిస్తాయని చెబుతారు. ఈ చెట్లను గల్ఫ్ వంటి దేశాలలో ఇళ్లల్లో కుర్చీలు, మంచాలుగా ఉపయోగిస్తారు. ఇంకా చాలా రకాల ఉత్పత్తుల్లో ఎర్రచందనం వాడతారు. విదేశాల్లో భారీ డిమాండ్. సింగపూర్, మలేషియా, వియత్నాం, థాయిలాండ్ వంటి మిడిల్ ఈస్ట్ దేశాలు, దుబాయ్, కువైట్, ఒమాన్, సౌదీ అరేబియా, చైనా వంటి దేశాలు కూడా మన నుండి పెద్ద మొత్తంలో రెడ్వుడ్ను దిగుమతి చేసుకుంటున్నాయి. అవసరమైన పరిమాణంలో అందుబాటులో లేకపోవడం, ఎగుమతులలో నిషేధం విధించడంతో స్మగ్లర్ల ద్వారా ఈ చెట్లు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. చిన్న ముక్కలుగా చేసి విదేశాలకు అక్రమంగా తరలిస్తున్నారు. స్మగ్లింగ్లో దొరికిన ఎర్రచందనం చెట్లను వేలం ఇస్తున్న ప్రభుత్వాలు కోట్లల్లో డబ్బును ఆర్జిస్తున్నాయి. మన దేశంలో న్యూక్లియర్ రియాక్టర్లలో, అణు రియాక్టర్లలో చందనం చెట్లను వాడడం అనే సమాచారం ఉన్నప్పటికీ అది ఎంతవరకు నిజమో తెలియదు. మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చే వృక్షం మంచి దురాశ కారణంగా విధ్వంసానికి గురవుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.